So hello guys, welcome back to Minecraft episode. Let's play episode 6. లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టుగానే ఇక్కడ మొత్తం ఫర్నేసెస్ అయితే పెడుతున్నాం అనమాట. పెడదాం ఎపిసోడ్ మొత్తం మనం గ్రేట్ వాల్ ఫర్నేస్ గైస్. అరే ఎందుకు ఇట్లా ఇలా నెక్స్ట్ ఎపిసోడ్ అయితే నేను ట్రేడింగ్ హాల్ చేస్తానని చెప్పాను, బట్ వేరే చేస్తాను ఏంటంటే ఆఫ్లైన్లో కానీ ఎపిసోడ్లో కానీ నేను కింద ఫ్లోర్ అయితే మార్చేస్తాను. ఇది ఉంది, అది ఆఫ్లైన్ కావచ్చు లేకపోతే ఎపిసోడ్లో కావచ్చు. కూడా అయితే కాదు అంటే సరిపోతే మనం వేసి చూడండి, నాకు సరిపోతే కావాలి సరిపోతే సరిపోతుంది. సరిపోవచ్చు ఇంకొకటి కావాలి. అవి ఇన్ని వాడతాం అసలు మనం 95 ఉంటే చేసింది వెదర్తో అయితే ఓన్లీ వచ్చినది ఈ ఒక్కటే ఫ్రీ అయ్యేదా. అది కూడా మల్టిపుల్ పెట్టాను. ఇవన్నీ ఏదో ఒక రోజు మొత్తం అన్నీ ఆన్ చేస్తాయి. నెక్స్ట్ ఇది మామూలు ఎక్కువ మ్యాథ్స్ అయితే ఇంకటి మళ్ళీ వీడియో లాంగ్ అవుతుంది. బాగుంది లుక్. పెట్టేద్దాం అయితే లైక్ దాని నుంచి అన్నదా. నెక్స్ట్ ఎప్పుడు ఇన్ఫార్మ్ ఇస్తున్నాను. నాకు కూడా లేదు నాది ఇంత వస్తాయని అయితే నాకు గ్యారంటీ లేదు, ఎందుకంటే నేను ఇన్ఫార్మ్ చేసుకుందాం అనుకున్నాను. ఇన్న వెళ్ళిపోతాను కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ నేను డైమండ్స్ మైనింగ్ అయితే వేద్దాం, అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో వాళ్ళని వేడి వేసుకొచ్చా నాకు గుడ్డి కావాలి. గుడ్డి నాలుగున్న ఓపు రిజోర్ట్స్ అంతా అయిపోయినాయి, అంటే ఓపు డిన్నర్ అంతా స్టూస్ ఫుడ్ అయిపోయినాయి. మళ్ళీ స్టార్ట్ చేయాలి అది దాని ఏమంటే గ్రైండింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఐటమ్స్ ఉందా ఒక్కటి వస్తుంది దీని ఉంటా. మొత్తం ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ దీంట్లో పెట్టేద్దాం. దాన్ని ఏమైనా ఓకే అవ్వదామా స్పూన్స్ అవ్వదాం. మొత్తం అన్ని వుడ్ ఐటమ్స్ ఐటమ్స్ లేకుంటే ఇంకా చేసేది నెక్స్ట్ ఎప్పుడు అది చేద్దాం. అన్ని ప్రోగ్రెస్ వచ్చాయన్నమాట. ఇంకా చెప్పాలంటే నేను కౌప్లస్ చేసుకోని కూడా చూద్దాం ఏమన్నా కోరుతాయి. ఎందుకు అవును వీటికి సీరియస్ వస్తాయి కదా, లేదు వద్దులే పాపం. అండ్ ఇప్పుడు బ్లీచ్ చేయలేకపోతుంది కదా, పిల్లలు ఉన్నాయి. ఇది మళ్ళీ ఫీడ్ ఆప్షన్ కావాలి, అది ఎంటర్టైన్మెంట్ ఇట్లా అమ్మ
వచ్చేసినాయి అది ఇక్కడ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? 3 ఉంటాయి, అంటే మొత్తం 5 గైస్. ఎందుకంటే ఎంటిటీ క్రాలింగ్ వెళ్ళాలంటే స్టెప్స్లో ఒక్క బ్లాక్లో 25 ఉంటాయి అవుతుంది, టైం పడుతుంది. అండ్ మన దగ్గర అంత స్టోరేజ్ లేదు. ఫాగ్ తీసుకోవాలి. అండ్ నేను ఏం ఐటమ్స్ మూవ్ చేయలేదు, ఎందుకంటే ఇంకా ఐటమ్స్ గురించి అయితే కొంచెం ఇదే క్లియర్ చేశాను అనమాట. ఐటమ్స్ గురించి అయితే ఇంకా పెట్టలేదు కాబట్టి మూవ్ చేయలేదు. అండ్ ఒక 2-3 ఎపిసోడ్స్ పట్టు చేసాను ఐటమ్స్ ఫ్రేమ్స్ అన్నీ ఫుల్ చేయడానికి. అంటే నేను ఆఫ్లైన్ వర్క్ చేస్తాడే మరి నా దగ్గర ఐడియా చెప్పవలసిన అయితే చాలా ఉంటుంది. అందుకే 2 చిప్స్ వదిలేదు సార్. ఇంట్లో వేసుకోవచ్చు ఓకే. పైన 1.5 స్టాప్ ఉంటే ఎక్కడ అనుకోవచ్చు. చూపిస్తున్నా, ఇదే లాంగెస్ట్ అనుకుంటున్నాను మైన్ నెంబర్ 3 వేసి, అంటే కేజీఎఫ్ బ్లాక్ మైన్ నెంబర్ 3. నెక్స్ట్ ఎపిసోడ్లో నేనైతే ఆ ట్రేడింగ్ హాల్స్ అన్నీ మూవ్ చేస్తాను. మ్యాథ్స్ని అడుగు చేయకపోతే, ఎందుకంటే డబ్బుచ్చుకోవడం, ఎందుకంటే టైం పడుతుంది దానికి. బుక్స్ రావాలి కదా, బుక్స్ వచ్చినాక మూవ్ చేసుకోవచ్చు. బట్ అక్కడే పెట్టి చేయడం అనేది కూడా బాగానే ఉంటుంది. ఇలా అయితేనే నాకు ఇష్టం అనమాట. అన్నీ వచ్చాక మూవ్ చేసుకోవాలి, అన్నీ వచ్చాక మూవ్ చేసుకోవడం. అరే బా చిన్న ల్యాగ్ గైస్ కూడా మరి. అన్నీ వచ్చాక మూవ్ చేసుకుందామని అయితే అనుకున్నాను. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఆల్సో. ఒకటే నేను ఒకటే బుక్ ఉంది సిట్ టచ్. నేను ఇంకొక ఫార్చ్యూన్ 3 కోసం ట్రై చేస్తున్నా. సో మ్యాథ్స్ అయితే నెక్స్ట్ ఎపిసోడ్ ఆ ట్రైనింగ్ చేయకపోవచ్చు. ఒకవేళ చేస్తే జస్ట్ లైక్ కింద అంతా మార్చేసి చేసేస్తాను అనమాట. అండ్ లైక్ ఫ్లోర్ మార్చేస్తా. మన ఇవి ఉన్నాయి కదా స్టోన్ బుక్స్తో ఫ్లోర్ పెట్టుకుంటాం అనమాట. నేను దీంట్లో ఫ్లోర్ మారుద్దాం అనుకుంటున్నా. ఓ ప్లాంక్స్ కిందకి, ఎందుకంటే ఓ ప్లాంక్స్ బాగుంటాయి గైస్. చూపిస్తా కొంచెం ఏ ఫ్లోర్లో అయితే రెగ్యులర్గా చూపిస్తా మీకు ఏం చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ ఎపిసోడ్. అయితే చేస్తే ఫ్లోర్ అన్న మారుస్తా. ఫ్లోర్ అంటే సరే 2 ఎపిసోడ్లో చేసుకోవచ్చు అంటే అంత టైం ఏం పట్టదు వేస్తాను మీకు. నేను అదైతే నా ప్రాజెక్ట్ 1 ఇందాకది ఫస్ట్ ప్రాజెక్ట్ నా బేస్ డౌట్ అంత పెద్దగా ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ చెక్ చేద్దాం ఎంత టైం పడుతుందో. లెట్స్ చెక్. ఒక 1-2 minutes అంతేమో, లేకుంటే ఇవి కూడా షీప్ వేసేద్దాం. ఎవరో ఒక రాంగ్ అవుతుంది కదా, రాంద్రా రాంద్రా అని నిజంగా ఇప్పుడు వస్తున్నాను. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ దినేష్ ఫస్ట్ టైం అనుకుంటుంది ఇప్పుడు బయట వస్తాను. వచ్చేదాకా దీని లోపల తక్కువ దాన్ని లాక్ చేసి అదే ఒక్క దట్ ఓడి లేకపోతే దీన్ని దిగ పడతాం.
కనిపించదు. మళ్ళీ వస్తుందా అన్నీ బాగా వచ్చినాయని వీళ్ళు పెద్ద గ్రౌండ్ చాలా టైం ఉంటుంది. చేయొచ్చు ఇక్కడ పని చేద్దాం. ఇద్దరు పడుతుంది రాదు. కొంచెం ఎక్కువ మంది అవుతుంది తొందరగా లేకపోతే ఇది మీరందరూ పెద్ద అయితే బాగుంది. సో ఐ హ్యావ్ వెయిట్ డిక్రీస్ చేయాలంట. అది ఇంక్రీజ్ చేయడానికి అనిపిస్తాను ఎందుకంటే ఒక్క బ్లాక్ చేయండి అంతకంటే డిక్రీజ్ చేయడం కదా. ఇప్పుడు ఆఫ్లైన్ మొత్తం ఇదే ఎక్స్ప్లోర్ ఎప్పుడైతే అండ్ చాలా వరకు అయినప్పుడైతే మొత్తం అందరినీ ఉంటుంది ఒక 10 దాకా ఉంటుంది. ఇంకా 4 పెద్దవి 6 చిన్నవి 10 ఉంటాయి. ఇక్కడ పెట్టుకున్నాం. నేను అవి చేస్తున్నది ఓన్లీ లేదర్ కోసం నాట్ ఫుడ్. ఇంకటి ఇది చెప్తా ఎందుకంటే మినిమం స్టాక్ లేదర్ కావాలి చేసినారు. నేను స్టార్టింగ్ నుంచి స్కిల్ చేయలేక అవుతుంది ఇప్పటికి. అప్పుడు చెప్పాను కదా ఒక ఎక్స్పీరియన్స్ కోసం ఒక వర్డ్ ఆడానని. దాంట్లో కనిపించిన ప్రతి కాయిన్ ఫిల్ చేసేటం అనమాట. ఒక ఫుడ్ దీంట్లో అలా ఏడే చెప్పి కాకపోతే దీన్ని ఆన్ చేయడం కష్టం అవుతుంది అన్నిటికీ. ఐ విల్ ట్రై 100 days. అవును నా దగ్గర ఎంబర్స్ ఉంది మీకు చూపిస్తాను. అప్పుడు నైట్ అయినా చంపలేరున్నా ఇప్పుడు వచ్చిందా జాబ్ ఫీల్ నుంచి వచ్చినారా ఓకేనా. వీళ్ళతో ట్రై చేయొచ్చు. వీళ్ళు అసలు ఇంతమంది ఫార్మర్స్ అయితే వచ్చిరా బాగా ఒక్కను కూడా పెట్టలే ఫార్మర్. ఇంతమందా ట్రేడ్ ఒకటి శర్మానా ఒక్క నిమిషం. ఇక్కడ మనం తీసుకుంటే బ్యాలెన్స్ దాని దగ్గర నుంచి తీసుకురా బాబు నువ్వు. పోతుందా బ్యాలెన్స్ పెట్టుకోవడం వల్ల తీసుకుని జాబ్స్ బ్యాలెన్స్ పెట్టుకోవడం కష్టం రా బాబు. ఇట్లా ఇక్కడ మనం డిజైన్ చేసుకున్నామని బ్యాలెన్స్ చేసా బాగా ఉందని ఇదేమో ఫిష్మెన్ జాబ్ తీసుకుని ఇప్పుడు అమ్మా ఇప్పుడు ఏం చేసి ఇంతమంది నీకెక్కడ ఫార్మర్స్ అయినా బాగుంది కదా. 1 2 3 4 ఒక చిన్న బ్లూడ్ అవును 1
1 స్టాక్ ప్లస్ 21 చూద్దాం మనం ఎన్ని నాకైతే అవన్నీ ఎక్కువ ఏం లేవు. ఇప్పుడు ఇక్కడ ఎక్కున్నామా, ఇక్కడ 10 ఎక్కున్నామా వద్దు. ఫస్ట్ బ్యాలెన్స్లో మనం బ్యాలెన్సే కొడుతున్నాం అట్లుంటే మనతో. నేను ఇప్పుడు ఆఫ్లైన్లో వర్క్ చేసేది అయితే ఓన్లీ ఇక్కడ ప్లాంక్స్ పెడతాను అనమాట. ప్లాంక్స్ అనే పడితే లేకుంటే ఇక్కడ రూమ్ ఉంది కదా, దాంట్లో ఫ్లోర్ మార్చి ఆ సెట్ వచ్చి అక్కడ పడేస్తుంది. అయితే అక్కడ కూడా బాగుంటుంది ఐడియా అలా చేయడం. సో ఇది గైస్ ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి ఎలా అనిపించింది చెప్పండి. ఎలా అనిపించింది చెప్పండి. కొంచెం ట్రై చేసి నానక బాగా అనిపిస్తుంది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్. నేను ప్రతిరోజు ఒక్కొక్కటి అప్లోడ్ చేసిన. షార్ట్స్కి మీ వ్యూస్ 134, 135, 100 పైన వస్తున్నాయి. బట్ లాంగ్ వీడియోస్కి అయితే మీరు చూస్తలేరు. ఒక్కటి వచ్చింది 1 వ్యూస్ అంటే లాంగ్ వీడియోస్ చూడండి, లైక్ చూడండి. ఫర్ వాచింగ్.